సో మనం టెరాఫామ్ స్టార్ట్ చేసాం. సో చాలా డిస్కస్ చేసాం, ఎన్విరాన్మెంట్ సెటప్ చేసాం, టెరాఫామ్ అడ్వాంటేజెస్ డిస్కస్ చేసాం, అండ్ దెన్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. yesterday we discussed a lot like variables and precedents, and then conditions. So Terraform condition simple. This is condition question mark true and then false. And then what else? Functions చూసాం. We cannot develop our own functions. We have to use Terraform inbuilt functions. తర్వాత లూప్స్ చూసాం. ఈ లూప్స్ లో కౌంట్ బేస్డ్ లూప్స్ చూసాం. కౌంట్ అండ్ కౌంట్ ఇండెక్స్. Okay, and then what else? లోకల్స్, దానికంటే ముందు అవుట్పుట్స్ కూడా డిస్కస్ చేసాం. Okay, so these are the topics we discussed. నిన్న లోకల్స్ లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. సో నేను లోకల్స్ చెప్తూ I did something here. సో ఇక్కడ ఈ కౌంట్ డాట్ ఇండెక్స్ అనేది లోకల్స్ లో యాక్సెస్ ఉండదు. ఓకే, సో ఈ కౌంట్ డాట్ ఇండెక్స్ ఇక్కడ మాత్రమే యాక్సెస్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ మాత్రమే లూప్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో దిస్ ఇస్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఫర్ లోకల్స్. we will have another example, just like ఇక్కడ చూడండి. సో this is not a simple variable. This is the interpolation. We are mixing two variables with the dot. Okay, so దీన్ని తీసుకెళ్ళి మీరు locals లో పెట్టొచ్చు. ఓకే, అండ్ ఎనీ కండిషన్ ని కూడా పెట్టొచ్చు. Let us just get it. సో నేను కమెంట్ చేస్తున్నా. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్, if variable is create a variable. ఇది అవసరం లేదు. వేరియబుల్ ఈజ్ ప్రాడ్ అనేది ఒకటి తీసుకుంటుంది. దిస్ టైప్ వచ్చేసి బూల్, డిఫాల్ట్ వచ్చేసి ఫాల్స్ ఇస్తుంది. సో ఇప్పుడు చిన్న కండిషన్ ఏంటంటే AWS ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. AMI అండ్ దెన్ ఇన్స్టెన్స్ టైప్. ఒక చిన్న కండిషన్ రాద్దాం. సో కండిషన్ ఏంటంటే var డాట్ ఈజ్ ప్రాడ్, అది ట్రూ అయితే సో ఇట్ షుడ్ రన్ t3 డాట్ స్మాల్, otherwise it should take t2 dot micro. Tags అనేది జస్ట్ లోకల్స్ అని ఇస్తుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈజ్ ప్రాడ్ అనేది ఏంటి? ఫాల్స్ కదా. సో దెన్ విచ్ వన్ షుడ్ టేక్? t2 dot micro. Okay, now let us just run this. సో ఇప్పుడు నేను ఇది కండిషన్. సో నేను ఏం డిస్కస్ చేసాం? సో లోకల్స్ లో మీరు కండిషన్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫంక్షన్స్ ని పెట్టి వాల్యూస్ అనేది తీసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇది తీసుకెళ్ళి నేను లోకల్స్ లో పెడుతున్నాను. ఇన్స్టెన్స్ టైప్ ఈక్వల్ టు, సో ఈ కండిషన్ మొత్తం తీసుకెళ్ళి ఐ విల్ కీప్ ఇట్ ఇన్ సైడ్ లోకల్స్. It
it is then local dot instance type. Okay. cd/c/6. Yes. Terraform plan. చూడండి ఇక్కడ. సో ఇన్స్టెన్స్ టైప్ అనేది t2.micro అయిపోయింది. ఒకవేళ మీరు ఈస్ప్రాడ్ అనేది అని ట్రూ ఇస్తే it should take 3 dots small. Okay, so locals is nothing but you can keep the expressions, conditions, or functions into locals and get the values into a variable. So adi locals yokka use anamata. Okay, so that is about locals. We will use them anyhow with RoboShop project. And now ఇప్పుడు వచ్చేసి data sources అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. Okay, so data source అనేది కూడా కొంచెం Terraform లో ఇంపార్టెంట్ కాన్సెప్టే. సో Terraform అనేది లాట్ ఆఫ్ ప్రొవైడర్స్ తో కనెక్ట్ అవుతుంది కదా, లైక్ AWS, Azure, GitHub, ఎనీ పాపులర్ ప్రొడక్ట్ ఇన్ ఇంటర్నెట్ ఇన్ ద సాఫ్ట్వేర్ సెక్టర్. సో అలా కనెక్ట్ అవుతున్నప్పుడు ఆ ప్రొవైడర్ లో చాలా డేటా ఉంది. ఇప్పుడు చూస్తే మనకి, సో ఇక్కడ చూడండి, సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా, దిస్ రీజియన్, అవైలబిలిటీ జోన్స్, అండ్ దెన్ వీ హ్యావ్ సమ్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్సెస్. సో ఈ డేటా అనేది డైనమిక్ గా చేంజ్ అవుతుంటుంది. ఓకే, సో AWS లో డేటా అనేది డైనమిక్ గా చేంజ్ అవుతుంటుంది. డేటా సోర్స్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు క్వైరీ ద డేటా డైనమికల్లీ ఫ్రమ్ ప్రొవైడర్స్. సో ఎలా క్వైరీ, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ us టేక్ AMIs. సో మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేప్పుడు AWS Linux 2 యూజ్ చేసాం కదా. సో వాట్ ఈస్ ద AMI ఆఫ్ దిస్? వాట్ ఈస్ ద AMI ID? ఇది AMI ID. సో ఇప్పుడు నేను AMI ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి అంటే జస్ట్ గెట్టింగ్ ఫ్రమ్ హియర్. సో ఇది AMI ID. సో చూడండి, సో దీనికి ఏం జరిగింది ఇక్కడ, ఇది 5.10 వర్షన్ కెర్నల్. అండ్ దెన్ ఇక్కడ చూడండి, ఒక చిన్న ప్యాచ్ జరిగింది. ఎప్పుడు జరిగింది ఆ ప్యాచ్? 2023/12 అండ్ ఇట్ ఈస్ లైక్ December 18th. సో December 18th రోజున AWS ఒక కొత్త ప్యాచ్ రిలీజ్ చేసింది. ఓకే, AWS Linux 2కి. సో AWS కొత్త ప్యాచ్ రిలీజ్ చేసినప్పుడల్లా ఈ AMI ID చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? సో ఐడి అనేది డెఫినెట్లీ చేంజ్ అవుతుంది, AMI ID. సో ఇప్పుడు మనం ఎలా దీన్ని ఆటోమేటిక్ గా ఫెచ్ చేయాలి అంటే, సో వీ కెన్ క్వైరీ ద AWS యూజింగ్ డేటా సోర్స్ అనమాట. ఓకే, లెట్ us see the data sources in Terraform. Data source allows Terraform to use define outside of Terraform. ఓకే, సో వీళ్ళు చూడండి, క్వైరీ డేటా సోర్సెస్, యాక్చువల్లీ క్వైరింగ్ ద డేటా సోర్స్. వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ అనేది కొంచెం సో బుకిష్ డెఫినేషన్. నౌ వి విల్ సి హౌ కెన్ వి క్వైరీ. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ AMI ఐడిని డైనమిక్ గా నేను క్వైరీ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చేసాం, AMI ఐడిని ఇక్కడ హార్డ్ కోడ్ చేసాం. నౌ ఇఫ్ ఐ వాంట్ టు క్వైరీ డైనమికల్లీ, సో మనం డేటా సోర్స్ యూస్ చేయొచ్చు. డేటా సోర్సెస్ లో let me just take providers and then సో డేటా సోర్స్ ని జనరల్ గా data.tf అని పెడుతుంటాం.
separate గా ఉంటుంది. అండ్ ఇక్కడ Terraform query AMI. సో ఇది ఎగ్జాంపుల్. సింటాక్స్ వచ్చేసి డేటా AWS AMI. నాకు AMI ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ CentOS 8 అనుకోండి. మన CentOS AMI ఉంది కదా, దాన్ని అక్కడ హార్డ్ కోడ్ చేయకుండా సో లెట్ us just see our AMI information. DevOps practice. Public images. ఇది కదా. సో ఈ ఐడి అనేది మనకి డైనమిక్ గా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము కూడా కొన్ని ప్యాచెస్ రిలీజ్ చేసేటప్పుడు ఏఎంఐ ఐడి అనేది చేంజ్ అవుతుంది కాబట్టి అప్పుడు మీ కోడ్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. ఏఎంఐ ఐడి చేంజ్ అయింది కాబట్టి. సో వీ నీడ్ టు టేక్ ఇట్ డైనమికల్లీ. సో అలా డైనమిక్ గా తీసుకోవాలి అంటే వీ నీడ్ టు క్వైరీ. సో ఆ క్వైరీనే ఇక్కడ ఇచ్చారు సింటాక్స్. సో ఎగ్జిక్యూటబుల్ యూజర్స్ ఎవరు దీని ఓనర్స్. సో ఎగ్జిక్యూటివ్ ఓనర్స్ అవసరం లేదు. సో ఓనర్స్ ఫస్ట్ ఓనర్ ఎవరు ఏఎంఐ ఐడికి. సో ఓనర్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్. ఇది ఓనర్ అకౌంట్ ఐడి. ఓకే. సో ఓనర్ ఈస్ దిస్ వన్. అండ్ దెన్ వాట్ ఎల్స్ వీ హ్యావ్. అంటే క్వైరీ చేయాలంటే మనం ఆబ్వియస్లీ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ Amazon.in సో మీరు ఇక్కడ ఏదో సంథింగ్ టీవీ అని సింపుల్ గా చేసేసినప్పుడు చాలా థింగ్స్ వస్తాయి. ఇక్కడ మనం ఫిల్టరేషన్ అప్లై చేస్తాం కదా. దిస్ ఈస్ నథింగ్ బట్ క్వైరీ అనమాట. సో ఐ వాంట్ ఓన్లీ ఆండ్రాయిడ్. ఐ వాంట్ ఓన్లీ 2023. ఇలా మీరు ఫిల్టర్ సెలెక్ట్ చేసుకునే కొద్దీ సో దోస్ విల్ బికమ్ క్వైరీస్ టు అమెజాన్ అనమాట. సో ఇలా ఇక్కడ నేను కూడా ఫిల్టర్ సెలెక్ట్ చేసుకునే కొద్దీ మన ఫిల్టరేషన్ క్రైటీరియా అనేది పెరుగుతూ వెళ్తుంది. ఓకే. అండ్ దెన్ మోస్ట్ రీసెంట్ ట్రూ. అండ్ దెన్ మోటల్స్ ఫిల్టర్ నేమ్తో ఫిల్టర్ చేస్తున్నాం. నేమ్ వచ్చేసి DevOps. సో ఇలా ఉంది మన నేమ్. రిజెక్ట్స్ అయినా ఇవ్వచ్చు, ఫుల్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిల్టర్స్ అవైలబుల్ ఇక్కడ. రూట్ డివైస్ టైప్, root device type EBS. And then virtualization HVM. Virtualization HVM. Okay, so ఇలా నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అనేవి యాడ్ చేసుకునే కొద్దీ దెన్ యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ రిజల్ట్ అనమాట. ఇప్పుడు నాకు ఏఎంఐ ఐడి రావాలి అంటే లెట్ us just take outputs dot tf output AMI ID value equal to so data dot AWS underscore AMI dot CentOS dot ID. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుందో అనేది. cd data sources Terraform init Terraform plan సో ఇక్కడ చూడండి we got the AMI ID AFP. ఓకే, సో ఇలానే మీరు AWS 2 Linux AMI కూడా తీసుకోవచ్చు. లెట్ మీ టేక్
another query. So this is AWS Linux 2. Okay, so చూద్దాం AMI ఏంటో. సో ఏంటంటే ఇక్కడ జనరల్గా ఎవ్రీ మంత్ AWS ప్యాచెస్ రిలీజ్ చేస్తుంటుంది. సో అప్పుడు మన కోడ్ అనేది ఫెయిల్ అవుతుంది మీరు డైనమిక్గా తీసుకోకపోతే. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు యూస్ డేటా సోర్సెస్ టు క్వైరీ అనమాట. సో ఇది కదా, దీన్ని ఎలా క్వైరీ చేయాలో చూద్దాం. సో ఇది అమెజాన్ అకౌంట్ ఐడి అనమాట యాక్చువల్గా. సో ఇక్కడ మీరు ఈ అకౌంట్ ఐడి అయినా ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్గా అమెజాన్ అయినా ఇవ్వచ్చు. మోస్ట్ రీసెంట్ ట్రూ కావాలి మనకి. అండ్ దెన్ ఈ నేమ్ అని చూసారా, ఈ నేమ్ అనేది నేను ఇలా ఇస్తాను. ఓకే, -స్టార్. ఇక మీకు ఏ డేట్తో వచ్చినా కూడా యూ కెన్ డైనమికల్లీ గెట్ ఇట్ అనమాట. సో మేబీ టుమారో ఒక ప్యాచ్ రిలీజ్ అయింది అనుకోండి, సో దెన్ దిస్ విల్ బి చేంజ్డ్. ఓకే, బట్ స్టిల్ వీఆర్ జస్ట్ యూజింగ్ వైల్డ్ కార్డ్ అనమాట. సో దీని తర్వాత ఏమున్నా కూడా ఐ నీడ్ దట్. అండ్ మోస్ట్ రీసెంట్ కూడా ట్రూ పెట్టాను. సో ఇంకా రూట్ డివైస్ టైప్, EBS, వర్చువలైజేషన్, HVM, ఆర్కిటెక్చర్, ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ఉన్నాయి ఫిల్టరేషన్లో. ఓకే, సో మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకుని వెళ్ళచ్చు. సో ఇవన్నీ మీరు ఫిల్టరేషన్ అనేది ఎన్నైనా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట. ఓకే, ప్రజెంట్ ఇవి సరిపోతాయి మనకి. సో లెట్ మీ రన్ దిస్. AWS AMI ID data.AWS AMI linux2.id. సో ఇప్పుడు మనం టెరాఫార్మ్ ప్లాన్ రన్ చేసామంటే then we should get that AMI also. (24C9). సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మీరు EC2 క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు దెన్ EC2.tf. దెన్ మీరు సింపుల్గా AMI ఐడిని హార్డ్ కోడ్ చేయకుండా then you can get it directly from data.awsami.centos.id. Okay. Now you can just do Terraform apply auto approve. సో ఇక ఎన్ని ప్యాచెస్ రిలీజ్ అయినా, ఎన్ని AMIDs చేంజ్ అయినా వీ డోంట్ నీడ్ టు వరీ అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అలానే మనకి మీరు ఏమైనా రిసోర్సెస్ క్రియేట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్గా ఎవరైనా రిసోర్సెస్ క్రియేట్ చేశారు, ఆ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు వేరే రిసోర్సెస్ క్రియేట్ చేయాలి. సో దాని అలాంటప్పుడు కూడా మీరు క్వైరీ చేయొచ్చు. సో ఇక్కడ మనకి టెరాఫామ్లో డేటా సోర్సెస్లో ప్రతిదీ ఉంటుంది క్వైరీ. చూడండి. సో లెట్ మీ క్వైరీ డేటా సోర్స్ VPC టెరాఫామ్. డేటా సోర్స్ VPC. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఎగ్జిస్టింగ్ VPCs ఎవరైనా క్రియేట్ చేస్తున్నారు, దాని ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ గెట్ ఇట్ త్రూ ద డేటా సోర్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే సో వీ హ్యావ్ VPC అని టైప్ చేయండి ఇక్కడ. సో ఎవ్రీ రీజన్ హ్యావ్ వన్ డిఫాల్ట్ VPC కదా. సో ఆ VPC ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, ఆ VPC ID కావాలి. సో దెన్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ ద డేటా సోర్స్ అనమాట. సో ఎలా,
డిఫాల్ట్ అనేది మీరు ట్రూ ఇవ్వచ్చు. సో నా వాట్ ఐ డూ హియర్ ఈస్ సింటాక్స్ వచ్చేసి యూ కెన్ జస్ట్ కాపీ దిస్ డేటా AWS VPC. This is default. Then I will just give default equal to true. సో దెన్ అప్పుడు టెరాఫామ్ ఏం చేస్తుంది, నేను డిఫాల్ట్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చాను అండ్ దెన్ వీఆర్ ఇన్ యుఎస్ ఈస్ట్ 1 రీజియన్ కాబట్టి టెరాఫామ్ ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఓకే. సో డిఫాల్ట్ VPC అనేది ఫెచ్ చేస్తుంది ఆటోమేటిక్గా. డిఫాల్ట్ VPC అనేది ఫెచ్ చేసి ఇట్ విల్ గివ్ యూ ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇక్కడ మనకి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా. యూ విల్ గెట్ ARN, యూ విల్ గెట్ ఎనేబుల్ DNS సపోర్ట్ ఉందా లేదా, అండ్ దెన్ యూ విల్ గెట్ రౌట్ టేబుల్ ID, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ అనమాట. సో వేర్ ఇస్ VPC ID? Okay, VPC ID వస్తుంది. Let us see now what is the information we get. Output VPC info and then value equal to data dot AWS VPC dot default. So data sources is useful to query the dynamic data from the provider as well as to query the existing resources information. So using that information, you can create other resources. చూడండి ఇక్కడ మనకి VPC ID ఇంకా ఎవ్రీథింగ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది మనకి. ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని యూ కెన్ డూ ఎనీథింగ్ అనమాట, ఇంక్లూడింగ్ CIDR బ్లాక్ కూడా వచ్చేసింది. ఓకే, వాట్ ఈస్ ఇట్? DF34. సో ఇలా డేటా సోర్సెస్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతాయి టెరాఫామ్లో. వి విల్ యూస్ దెమ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. So that is about data sources. And then next thing వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ అనమాట. సో నిన్న ఒక లూప్ డిస్కస్ చేసాం కదా, దట్ ఈస్ కౌంట్ బేస్డ్ లూప్. సో కౌంట్ బేస్డ్ లూప్ అనేది మోస్ట్లీ మనం లిస్ట్స్ని ఇటరేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఫర్ ఈచ్ లూప్ అనేది మ్యాప్స్ని ఇటరేట్ చేయడానికి యూస్ చేస్తాం. యూస్ఫుల్ మోస్ట్లీ టు మ్యాండేటరీ అనేం కాదు, జస్ట్ మోస్ట్లీ టు ఇటరేట్ లిస్ట్స్. Useful to iterate maps. For each example, so this just మనకి 2 types of loops ఉన్నాయి ఇక్కడ అంతే. సో ఈ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. Let me take this. For each .tf, but I don't use count. Let me copy variables. Okay, so ఇలా ఇక్కడ లిస్ట్ లాగా ఇచ్చాను కదా, I not interested to give like this. For example, నేను మ్యాప్ లాగా ఇవ్వాలి అనుకున్నప్పుడు, so this is how generally I need to give కదా. సో ఇలా ఇచ్చి నేను మ్యాప్ లాగా ఏమిస్తాను అంటే వెబ్ ఈక్వల్ టు, సో మన ఇన్స్టెన్సెస్ అన్నీ ఉన్నాయి కదా, MongoDB ఈక్వల్ టు t3.small and then what else, Redis equal to t2.micro, okay, and then MySQL equal to t3.small, RabbitMQ equal to. సో నేను ఏంటంటే ఇక్కడ ఆ ఇన్స్టెన్స్ ఏంటి, ఆ ఇన్స్టెన్స్ కి ఉండే ఇన్స్టెన్స్ టైప్ ఏంటి అనేవి ఇక్కడ నేను ఇస్తున్నాను అనమాట. RabbitMQ equal to
t2.micro, and then మనకి cart equal to t2.micro. ఏదో ఒకటి జస్ట్ ఎగ్జాంపులే కదా. cart catalog, cart user, and then shipping, payment, dispatch, web. ఓకే, సో ఇది మనం క్రియేట్ చేస్తున్నది. సో దిస్ ఇస్ మ్యాప్ అనమాట. ఈ మ్యాప్ ని మనం ఇటరేట్ చేయాలి. సో లిస్ట్ ని ఇటరేట్ చేయాలన్నప్పుడు దెన్ వి యూస్డ్ కౌంట్ అండ్ కౌంట్ ఇండెక్స్. మ్యాప్ ని ఇటరేట్ చేయాలన్నప్పుడు సో వీ హ్యావ్ సమ్ థింగ్ ఫ్రమ్ Terraform, that is for each. Terraform for each. Okay, so just syntax వచ్చేసి for underscore each అనమాట. So let me take it here. For underscore each equal to var dot instance names. మన వేరియబుల్ ఏంటి? var dot instance names. సో ఇది. సో ఇప్పుడు ఏమవుతుంది? Terraform అనేది సారీ ఈ var dot instance names అనేది తీసుకొని ఇది ఒక మ్యాప్ కాబట్టి దీన్ని దీన్ని జస్ట్ సెకండ్. సో ఇది మ్యాప్ కాబట్టి దీన్ని ఇటరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా ఇటరేట్ చేస్తున్నప్పుడు టెరాఫామ్ అనేది మనకి ఒక స్పెషల్ వేరియబుల్ ఇస్తుంది. టెరాఫామ్ విల్ గివ్ us a వేరియబుల్. సో కౌంట్ చేసినప్పుడు కౌంట్ ఈక్వల్ టు 10 or 11 పెట్టినప్పుడు టెరాఫామ్ మనకి ఇచ్చే వేరియబుల్ ఏంటి? కౌంట్ డాట్ ఇండెక్స్. సో ఇక్కడ ఏమొస్తుందంటే టెరాఫామ్ విల్ గివ్ వేరియబుల్ ఈచ్ అనమాట. సో ప్రతి ఇటరేషన్ కి మనకి ఈచ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను instance type equal to, I will just give each dot value అనమాట. Instance name equal to each dot key. సో ఇది మ్యాప్ కదా. సో మ్యాప్ అయినప్పుడు జనరల్ గా ఇది కీ, ఇది వాల్యూ అనమాట. సో ఇది ఇన్స్టెన్స్ టైప్. ఇప్పుడు చూడండి, ఈచ్ డాట్ వాల్యూ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఏది వస్తుంది? ఇటరేషన్ లో ఇది వస్తుంది. సో ఈచ్ డాట్ వాల్యూ t3 డాట్ స్మాల్, ఈచ్ డాట్ కీ MongoDB. అప్పుడు ఏమవుతుంది? ఇటరేషన్ జరుగుతున్నప్పుడు దెన్ ఇట్ విల్ క్రియేట్ ద ఇన్స్టెన్సెస్ విత్ నేమ్స్ అండ్ ఇన్స్టెన్స్ టైప్ అనమాట ప్రాపర్గా. ఓకే, సో ఇదంతా అయిపోతుంది. సో నౌ Route 53 రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి? సో ఐ విల్ కమెంట్ దిస్ ఫర్ నౌ. Then I will output the information. How ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది? Instances info value equal to AWS underscore instance dot web. Okay. For each Terraform init. Terraform apply చేస్తున్న డైరెక్ట్ Terraform ప్లాన్ చేద్దాం. చూడండి, సో నిన్న మనకి ఇన్ఫర్మేషన్ అంతా లిస్ట్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో చూద్దాం.
checking for output information. Okay, ఇది మన అవుట్పుట్. సో ఇదేంటి ఇప్పుడు ఇన్స్టెన్సెస్ ఇన్ఫో అనేది, వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ లిస్ట్ ఆర్ మ్యాప్? సో ఇది మ్యాప్ కదా. సో మ్యాప్ అయినప్పుడు నేను దీన్ని కూడా ఇటరేట్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే, సో ఇది వర్క్ అవ్వదు. సో లెట్ మీ కాపీ దిస్. సో నేను కమెంట్ చేస్తా, దిస్ ఇస్ టేకింగ్ టూ మచ్ టెర్మినల్ స్పేస్. సో ఇప్పుడు ఇది కాదు. సో నౌ ఐఎమ్ ఫర్ అండర్స్కోర్ ఈచ్, ఐఎమ్ ఇటరేటింగ్ దిస్ అవుట్పుట్ ఆఫ్ దిస్. అండ్ ఇక్కడ నేను ఏం చేయాలి ఇప్పుడు? సో ఫస్ట్ ఇటరేషన్ లో మనకేమొస్తుంది? ఇది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఇది కీ, ఇది వాల్యూ. సో కీ వచ్చేసి I will just give as each dot key and domain name can be same. So value వచ్చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సో వాల్యూ వచ్చేసరికి each dot key. సో ఒకవేళ అది వెబ్ అయితే we need to take each dot value dot. సో ఇక్కడ చూడండి, సో ఇది key, ఇది value. So if each dot key is web, then I need to take each dot value dot, what is it? Public IP. Public underscore IP. Otherwise, each dot value dot private IP. Okay. So that's it. So వచ్చిన output ని iterate చేస్తున్నాం. That is nothing but map. So we are using for each, and then map లో ప్రతి దానికి key ఉంది, ఇది value. ఈ key is nothing but our domain name, and then value లోంచి మనం ఏదైనా తీసుకోవచ్చు. Public IP, private IP, that's our wish. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవచ్చు. Okay, so now let us see Terraform plan. Okay, 22 resources are getting created. Just let us apply Terraform, apply auto approve. Okay, so it is fine. So ఇలా మీరు for each use చేయొచ్చు. Okay, it's getting created. సో అలానే మనకి ఇంకొక టైప్ ఆఫ్ లూప్ ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్, సో దిస్ ఇస్ లూప్ కదా. కౌంట్ బేస్డ్ లూప్. సో ఇంకొక టైప్ ఆఫ్ లూప్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ లూప్ అనమాట. ఓకే, so let us take Terraform dynamic block. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి? ఒక రిసోర్స్ని, ఈ రిసోర్స్ని మీరు మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయాలి అంటే యూ కెన్ యూస్ కౌంట్ ఆర్ ఫర్ ఈచ్ లూప్ అనమాట. సో ఇలా కాకుండా ఇఫ్ యూ సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్ లో చూడండి. ఇప్పుడు నేను ఇంకొక రూల్ ఏదైనా యాడ్ చేయాలి అనుకోండి. లెట్ మీ జస్ట్ టేక్ ఇట్. డైనమిక్.
copy this provider sg.tf. నేను ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా. సో ఇది సింటాక్స్. నేమ్ వచ్చేసి జస్ట్ డైనమిక్ డెమో. డిస్క్రిప్షన్ కూడా అదే వచ్చు. సో ఇట్ విల్ బి ఇన్ డిఫాల్ట్ VPC. సో ఇక్కడ ఏంటంటే నేను మల్టిపుల్ పోర్ట్స్ని ఎనేబుల్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ పోర్ట్ నెంబర్ 80, పోర్ట్ నెంబర్ 443, పోర్ట్ నెంబర్ 22. సో ఇలా నేను మల్టిపుల్ పోర్ట్స్ని చేయాలి. సో ఇక్కడ అలో పోర్ట్ నెంబర్ 80. Then I should give here from 80 to 80 and then CIDR block, let us give it as 0.0.0.0/0. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకొక పోర్ట్ ఎనేబుల్ చేయాలంటే ఐ నీడ్ టు క్రియేట్ దిస్ బ్లాక్ అగైన్ కదా. లైక్ allow port number 443. సో లైక్ ఇంకొక పోర్ట్ నెంబర్ 22, పోర్ట్ నెంబర్ 22, పోర్ట్ నెంబర్ 22, పోర్ట్ నెంబర్ 22. సో ఇదేంటి, దీంట్లో ఇప్పుడు నేను ఒక 20 పోర్ట్స్ ఎనేబుల్ చేయాలంటే ఐ షుడ్ కాపీ దిస్ ఫర్ 20 టైమ్స్ హియర్ ఇన్సైడ్ ద sg.tf. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది పెరుగుతూ పోతుంది. సో దట్ విల్ నాట్ లుక్ గుడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ రిసోర్స్ అనేది మనకి మల్టిపుల్ టైమ్స్ అవ్వట్లేదు. ఈ రిసోర్స్ లో ఉండే ఒక పర్టికులర్ బ్లాక్ అనమాట. సో డైనమిక్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే డైనమిక్ బ్లాక్ అనేది, సో ఇఫ్ ఏ పర్టికులర్ బ్లాక్ ఇన్సైడ్ ద రిసోర్స్ కాన్ఫిగరేషన్ ఇస్ గెటింగ్ రిపీటెడ్ దెన్ యూ కెన్ యూస్ డైనమిక్ అనమాట. సో ఈ పర్టికులర్ బ్లాక్ కోసం ఐ కెన్ యూస్ డైనమిక్. సో ఆ ఎగ్జాంపుల్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్. చూడండి ఇక్కడ. సో డైనమిక్ అనేది ఈ సెట్టింగ్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్నప్పుడు దెన్ యూ కెన్ యూస్ డైనమిక్. సో ఇక్కడ మనకి రిపీట్ అయ్యేది ఏంటి, విచ్ బ్లాక్ is getting repeated here, ingress. సో అప్పుడు నేను ఏంటంటే ఇక్కడ దీనికి డైనమిక్ అని పెట్టేస్తాను. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఐ షుడ్ కీప్ ఇట్ ఇన్సైడ్ variables.tf, వేరియబుల్ ingress rules, okay, type equal to map, default equal to, oh sorry, this is list actually. Let us give to Terraform to consider. So ఇది లిస్ట్. సో ఈ లిస్ట్ లోపల మనకి ఇవన్నీ ఉన్నాయి. The map కాదు actually, this is list only. ఈ లిస్ట్ లోపల, so these are the entries for us. Okay. So 443, this is 22, this is 22,
దిస్ ఇస్ 22. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎంట్రీస్ ఇక్కడ పెట్టుకోండి. సో నౌ సో ఐఎమ్ ఇటరేటింగ్. సో నేను ఇవంతా రిమూవ్ చేసేసి సో లోపల ఒక ఫర్ ఈచ్ రాయాలి. సో ఫర్ ఈచ్ var డాట్ ఇంగ్రెస్ రూల్స్. సో వేర్ డాట్ ఇంగ్రెస్ రూల్స్ రాసినప్పుడు చూడండి కంటెంట్ అనేది ఒకటి ఉంది, మళ్ళీ ఏ కంటెంట్ రిపీట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కంటెంట్ గెటింగ్ రిపీటెడ్. ఈ కంటెంట్ రిపీట్ అవుతుంది. ఓకే, ఈ కంటెంట్ మనకి రిపీట్ అవుతుంది. సో ఇంగ్రెస్ అనే బ్లాక్ డైనమిక్ గా వస్తుంది. సో దీంట్లో మనం ఒక వేరియబుల్ని ఇటరేట్ చేస్తున్నాం. ఇటరేట్ చేసినప్పుడు ఈ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు దెన్ సో ఇట్ విల్ గివ్ అస్ ఏ వేరియబుల్ కాల్డ్ ఇంగ్రెస్. సో ఇక్కడ ఏదైతే మీరు ఇచ్చారో డైనమిక్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఇంగ్రెస్ అని ఇస్తుంది. ఇంగ్రెస్ డాట్ వాల్యూ, ఇంగ్రెస్ డాట్ వాల్యూ ఆఫ్. సో ఫస్ట్ ఇటరేషన్ లో ఏమొస్తుందంటే మనకి ఇదంతా వస్తుంది, ఈ మొత్తం మ్యాప్ వస్తుంది మనకి. సెకండ్ ఇటరేషన్ లో ఇది వస్తుంది, థర్డ్ ఇటరేషన్ లో ఇది వస్తుంది అనమాట. ఇంగ్రెస్ డాట్ వాల్యూ ఆఫ్. సో ఏం వాల్యూ కావాలి, we want description. This one ingress dot value of from port to port protocols ADR blocks అనమాట. అలా now this will be from port and this will be to port. So this will be protocol. So this will be CADR blocks. From port to port protocol CADR. సో ఇప్పుడు ఏం చేస్తుంది టెర్రఫార్మ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. సో దెన్ దిస్ విల్ సీ I need to repeat this ingress. So I need to iterate this ingress rules. So this is the content to be repeated again. సో అప్పుడు ప్రతిసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు డిస్క్రిప్షన్ తీసుకుంటుంది దీంట్లోకి ఇంగ్రెస్ డాట్ వాల్యూ. సో దిస్ ఇస్ ద వాల్యూ. ఫస్ట్ ఇటరేషన్ లో ఇది వస్తుంది వాల్యూ, సెకండ్ ఇటరేషన్ లో ఇది వస్తుంది. ఈ మొత్తం వాల్యూలోకి ఐ వాంట్ దిస్ వాల్యూ ఆఫ్ డిస్క్రిప్షన్, ఐ వాంట్ దిస్ వాల్యూ ఆఫ్ ఫ్రమ్ పోర్ట్ టు పోర్ట్, ఇలా మనకి వర్క్ అవుతుంది అనమాట. ఓకే, let me just name also change here. cd let me delete them. Terraform destroy not to uproot. సో పెద్ద యూజ్ ఏం అవ్వదు డైనమిక్ బ్లాక్ అనేది. సో we should not use it, overuse it. Okay, but we should understand how it works.
Okay, destruction is taking some time because all instances need to be destroyed completely. Okay, so and then dynamic Terraform init. Terraform plan. Okay, చూడండి, this is getting repeated automatically. This is Ingress 1, this is 2, this is 3. So let us apply it. And check it here. Okay, we got all the rules as expected. So ఇలా మీరు డైనమిక్ బ్లాక్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా కాన్ఫిగరేషన్ రిపీటెడ్ గా యూజ్ అవుతుంది అనుకుంటే. So a block inside resource, if it is getting repeated, then you can use Terraform dynamic block. So దీని తర్వాత we have an important concept that is state, Terraform state అనేది. So let us take 5 minutes break. So that's a big concept. So we'll meet again 8:12. Then we'll discuss about state. Okay. 8:12. Okay. So ఇప్పుడు the important topic, state and remote state. So ఇప్పుడు create అయింది కదా. So do you think it will create again if I apply? Okay, please answer in the chat. So no. So Terraform కి ఎలా తెలుసు ఈ రిసోర్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది, I should not create again అని? Because that is because of state అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ terraform.tf state అనే ఒక ఫైల్ ఉంది చూడండి. Terraform యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? Whatever we write, it should create. So this is declarative. This is called declarative. So declarative is nothing but our desired state. Okay, so నాకు నా అప్లికేషన్ అనేది ఈ స్టేట్ లో ఉండాలి. సో వాట్ ఎవర్ ఐ రైట్, సో డిక్లరేటివ్ అనేది మన డిజైర్ స్టేట్. సో కరెంట్ స్టేట్, సో వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్? సో టెరాఫార్మ్ ఏం క్రియేట్ చేసింది అనేది కరెంట్ స్టేట్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ terraform.tf state. సో టెరాఫార్మ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో డిక్లరేటివ్ desired state should be equal to the current state అనమాట. సో ఇది టెరాఫార్మ్ యొక్క అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ, అంతే కదా. సో మీరు డిక్లరేటివ్ టిఎఫ్ ఫైల్స్ లో నాకు నా అప్లికేషన్ ఈ స్టేట్ లో ఉండాలి అని మీరు రాశారు, దెన్ టెరాఫార్మ్ ఇస్ క్రియేటింగ్. సో కరెంట్ స్టేట్ వచ్చేసి టెరాఫార్మ్ ఏం క్రియేట్ చేసింది అనేది వచ్చేసి terraform.tf స్టేట్ లో పెడుతుంది. సో ఎప్పుడైనా కూడా టెరాఫార్మ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ డిజైర్ స్టేట్ ని కరెంట్ స్టేట్ తో మ్యాచ్ చేయడం. సో వాట్ ఈస్ మై డిజైర్ స్టేట్ హియర్?
My desired state is I want to create a security group with all this ingress. So what is the current state? Terraform already create చేసింది కదా. సో Terraform క్రియేట్ చేసింది కదా. సో డిజైర్ స్టేట్ అనేది కరెంట్ స్టేట్ ని మ్యాచ్ అయింది. సో ఆ కరెంట్ స్టేట్ Terraform ఎక్కడ సేవ్ చేస్తుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ terraform.tf స్టేట్. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను మళ్ళీ Terraform అప్లై అని పెట్టాను. సో అప్పుడు Terraform ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తుంది. నేను మళ్ళీ Terraform అప్లై కొట్టినప్పుడు సో Terraform will check current state. Okay, if current state is equal to desired state, then it will not take any action. Okay, already meet అయింది కాబట్టి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రూల్ ఏదైనా యాడ్ చేశాను అనుకోండి, 3306. ఇప్పుడు డిజైర్డ్ స్టేట్ అనేది కరెంట్ స్టేట్ ని మ్యాచ్ అయిందా? ఇప్పుడు నా డిజైర్డ్ స్టేట్ లో నేను ఇంకొకటి ఎక్స్ట్రా నాకు కావాలి అని చెప్పాను. దెన్ Terraform విల్ చెక్ కరెంట్ స్టేట్ కి డిజైర్డ్ స్టేట్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది. యూజర్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ మోర్. సో దెన్ let us see how it will plan. ఇప్పుడు చూడండి, ఇది రిఫ్రెష్ చేస్తుంది. ఏముంది ఇక్కడ అనేది రిఫ్రెష్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని, సో దెన్ ఇట్ అండర్స్టూడ్ లైక్ సో యూజర్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ ఎక్స్ట్రా. అప్పుడు దాన్ని ఎల్లో కలర్ లో చూపిస్తుంది కదా, దిస్ ఈస్ యాడింగ్ ఇట్. సో ఒక రిసోర్స్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తుంది. సో ఇప్పుడు మీరు అప్లై చేశారంటే దట్ ఈస్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం terraform.tf స్టేట్ లో చూస్తే Terraform క్లియర్ గా మొత్తం ఇక్కడ పెట్టుకుంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. సో మీరు ఎప్పుడు ఏం అడిగినా కూడా దట్ విల్ చెక్. చూడండి 3306 వచ్చేసింది. సో Terraform will compare TF files with the Terraform TF state and understand what is the difference అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఇది డిలీట్ చేశాను అనుకోండి. సో ఒక యూజర్ వచ్చేసి ఇక్కడ దీన్ని బై మిస్టేక్ డిలీట్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు మీరు Terraform ప్లాన్ చేస్తే let us see what will happen. సో Terraform చూడండి, సో గుడ్డిగా ఇక్కడ ఉండేదాన్ని అది ట్రస్ట్ చేయదన్నమాట Terraform. సో ఇక్కడ ఉన్న ఐడిని తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ రిసోర్స్ లో Terraform ఈ ఐడీస్ ఉంటాయి కదా, ప్రతి దానికి ఒక ఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్యూరిటీ గ్రూప్ కి ఒక ఐడి పెట్టుకొని ఉంటుంది. అది వేర్ ఇస్ ఇట్? ఇదిగో ఈ ఐడి తీసుకెళ్ళి అది రిఫ్రెష్ చేస్తుంది. ఈ ఐడి అనేది ఉందా లేదా అని. సో అప్పుడు Terraform కి అర్థమవుతుంది, సో సమ్వన్ డిడ్ సంథింగ్, సో నాట్ గెటింగ్ దిస్ ఐడి. సో అప్పుడు ఏం చేస్తుంది అది Terraform, ఐ నీడ్ టు క్రియేట్ అగైన్. సో ఇప్పుడు మీరు Terraform అప్లై చేశారంటే విల్ గెట్ న్యూ ఐడి అనమాట. ఐడి అనేది చేంజ్ అయింది యాక్చువల్లీ 792F. ఇంతకు ముందు ఉన్న ఐడి వచ్చేసి FC14. ఓకే, సో Terraform అనేది మీరు Terraform ప్లాన్ కానీ Terraform అప్లై చేసే ముందు ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటుంది. సో ఐడీస్ అని ఆల్రెడీ ఉన్నాయా లేదా అని, ఏమైనా చేంజెస్ ఉంటే అక్కడ యూ కెన్ సీ దమ్ చేంజెస్ అనమాట.
సో ఇప్పుడు నేను వెళ్ళి ఈ డైనమో దాంట్లో డైనమిక్ డెమో దాంట్లో సో లెట్ మీ డిలీట్ సంథింగ్. ఇది డిలీట్ చేసి అనుకోండి. సో నో Terraform will understand again it will take this ID, it will check in AWS. oh shit, అప్లై చేశాను డైరెక్ట్లీ. ఓకే చూడండి ఇది రిఫ్రెష్ చేస్తుంది. రిఫ్రెష్ చేసి సో మళ్ళీ మీరు ఏదైతే చేంజ్ మీ TF ఫైల్స్కి తగినట్లు ఇట్ విల్ అప్లై అనమాట. సో Terraform కంప్లీట్గా ఏం చూస్తుందంటే ఈ TF ఫైల్స్లో ఏమైతే ఉందో దట్ షుడ్ బి ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ద క్లౌడ్ అండ్ terraform.tf స్టేట్ అనమాట. అది ఈ terraform.tf స్టేట్లో ఏముంటే అదే క్లౌడ్లో ఉన్నట్టు. ఓకే సో should always Terraform responsibility is always to match the declarative and then desired state. సో ఇది ఇప్పుడు స్టేట్. let me destroy. Terraform ఏదైనా చేంజెస్ చేసేటప్పుడు ఈ TF lock అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది. let us go to count or for each Terraform అప్లై చేస్తున్నా. చూడండి ఏమవుతుంది ఇక్కడ for each లో చూడండి terraform.tf state.lock info అని వచ్చింది. ఇప్పుడు మీరు terraform.tf state ని ఓపెన్ చేయడానికి చూస్తే అది రాదు. ఎందుకంటే Terraform ఆ ఫైల్ కి కొన్ని చేంజెస్ చేస్తుంది. అప్పుడు వెళ్ళి మీరు దాన్ని ఓపెన్ చేసి దాన్ని ఎడిట్ చేయడం కుదరదు కాబట్టి సో Terraform ఏం చేస్తుందంటే ఒక లాక్ ఫైల్ ఇది రన్ అయినంత వరకు Terraform will create this lock file terraform.tf state.lock.info. ఈ లాక్ ఫైల్ ని క్రియేట్ చేసి ఈ terraform.tf స్టేట్ ని సేఫ్ గా ఉంచుతుంది అనమాట. అంటే ఎవరు యూజర్స్ వెళ్ళి మాన్యువల్ గా దీంట్లో చేంజెస్ చేయకుండా బికాస్ Terraform ఈజ్ యూజింగ్ దట్ ఫైల్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు నా కోడ్ ని ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలపర్ 1 ఆర్ DevOps 1 అనుకోండి, అనదర్ ఇంజనీర్ DevOps 2. ఇప్పుడు వాళ్ళు నా కోడ్ ని క్లోన్ చేసి వాళ్ళు కూడా రన్ చేయడానికి చూస్తే ఏమవుతుంది అప్పుడు? సో ఈ terraform.tf స్టేట్ అనేది ఎక్కడ ఉంది? సో నా ల్యాప్టాప్ లో ఉంది. ఓకే అండ్ దెన్ ఐఎమ్ పుషింగ్ ఇట్ టు GitHub. Another DevOps engineer 2 cloned the repo and tried to run again. సో ఇప్పుడు DevOps 1 and DevOps 2 ఇద్దరు ఉన్నారు. Both are running Terraform apply. ఏమవుతుంది? సో ఏమవుతుందంటే రెండు ట్రై చేయడానికి Terraform క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే సో డూప్లికేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. terraform.tf స్టేట్ ఎక్కడ ఉంది? నా లోకల్లో ఉంది అంతే కదా. ఇట్ ఈస్ ఇన్ మై ల్యాప్టాప్. అండ్ దెన్ terraform.tf స్టేట్ అనేది ఇతని ల్యాప్టాప్ లో కూడా ఉంది. సో నా ల్యాప్టాప్ లో ఉండే TF స్టేట్ కి ఇతని ల్యాప్టాప్ లో ఉండే TF స్టేట్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? ఎస్ ఆర్ నో? సో నో కనెక్షన్. సో ఇక్కడ నేను నా ల్యాప్టాప్ లో రన్ చేస్తున్నా, దెన్ ఐ హ్యావ్ ఎ terraform.tf స్టేట్. వేరే పర్సన్ అతని ల్యాప్టాప్ లో రన్ చేస్తున్నాడు. సో ఈ రెండు ల్యాప్టాప్స్ ఏం కనెక్ట్ అయ్యి లేవు కదా ఒకదానికి ఒకటి. సో Terraform ఏం చేస్తుందంటే ఇతని ల్యాప్టాప్ లో ఉండేది క్రియేట్ చేయడానికి చూస్తుంది, అతని ల్యాప్టాప్ లో ఉండేది క్రియేట్ చేయడానికి చూస్తుంది. సమ్ రిసోర్సెస్ కి డూప్లికేట్స్ వస్తాయి, సమ్ రిసోర్సెస్ గాట్ ఎర్రర్.
as already exist. ఓకే, సో కొలాబరేషన్ ఎన్విరాన్మెంట్ లో మనకి terraform.tf స్టేట్ అనేది మీ లోకల్ ల్యాప్టాప్స్ లో పెట్టుకుంటే అది వర్క్ అవ్వదు. ఇఫ్ యూ జస్ట్ ట్రై టు డూ దట్ దెన్ ఇట్ డూప్లికేట్స్ అండ్ ఎర్రర్స్ విల్ కమ్. సో మనం ఎందుకు గిట్ హబ్ వాడుతున్నాం? జస్ట్ థింక్ వై వీఆర్ యూసింగ్ గిట్ హబ్. సో ఇన్ ఎ కొలాబరేషన్ ఎన్విరాన్మెంట్ వీ నీడ్ సమ్ సెంట్రల్ లొకేషన్, ఓకే, టు ఇంటిగ్రేట్ ఆల్ ద కోడ్ అన్నమాట. ఓకే, సో అలానే ఇక్కడ కూడా we need a central state file to check the infra exists or not. Okay. సో terraform.tf స్టేట్ అనేది చాలా క్రూషియల్. అది మీ లోకల్ ల్యాప్టాప్ లో పెట్టుకొని బై మిస్టేక్ అది డిలీట్ అయినా, క్రాష్ అయినా, మీ ల్యాప్టాప్ క్రాష్ అయినా దెన్ ఇట్స్ గాన్. సో టెర్రాఫామ్ కి అసలు ఎలాంటి ఐ మీన్ టెర్రాఫామ్ కి ఎలాంటి అవగాహన ఉండదు, ఏం క్రియేట్ చేశాను, ఏ స్టేట్ లో ఉందా అని. ఇక్కడ టెర్రాఫామ్ రిఫ్రెష్ చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి? సో టెర్రాఫామ్ ఈజ్ రిఫ్రెషింగ్. చూడండి, చాలా రిసోర్సెస్ ని రిఫ్రెష్ చేస్తుంది ఇక్కడ. సో ప్రతి ఇన్స్టెన్స్ ని చెక్ చేసుకుంటుంది, ఇస్ ఇట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అని. సో మీరు అసలు terraform.tf స్టేట్ రిమూవ్ చేసేసారు అనుకోండి బై మిస్టేక్, అప్పుడు ఏమవుతుంది? టెర్రాఫామ్ విల్ హ్యావ్ నో ఐడియా హౌ టు కంపేర్ అనేది. సో ఇది టూ పర్పసెస్ కోసం. వన్ ఈస్ ఫర్ కొలాబరేషన్ ఎన్విరాన్మెంట్. సో ఏంటి ఆ కొలాబరేషన్ ఎన్విరాన్మెంట్? టెర్రాఫామ్ విల్ హ్యావ్ నో ఐడియా about the infra created if multiple persons are working on same infrastructure. It will try to create duplicates and errors also may come. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. సో రెండో డిసడ్వాంటేజ్ సెక్యూరిటీ అనమాట. సో TF state is a crucial file. If you keep it in local, it may be deleted or updated. Okay. సో ఈ రెండు రీజన్స్ వల్ల స్టేట్ ఫైల్ ని మనం లోకల్లో పెట్టుకోవడానికి నాట్ సేఫ్ అనమాట. అట్లీస్ట్ 2% వర్క్ చేస్తున్న ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం S3 బకెట్ అనేది ఉంటుంది. S3 బకెట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ ఎ రిమోట్. గిట్ హబ్ అనేది ఏంటి? రిమోట్ రిపోజిటరీ కదా. సో మనం ప్రతిసారి గిట్ హబ్ లోకి పుష్ చేసుకుంటూ అనదర్ పర్సన్ పుల్ చేసుకుంటూ అలా వర్క్ చేస్తున్నాం కాబట్టి దట్స్ అ కొలాబరేషన్ ఎన్విరాన్మెంట్. అలానే ఇక్కడ S3 అనేది ఉంటుంది AWS లో. ఈ S3 బకెట్ లో నేను స్టేట్ ఫైల్ పెడతాను. అప్పుడు ఏం జరుగుతుందంటే, సో నేను టెర్రాఫామ్ అప్లై చేస్తున్నప్పుడు నా ల్యాప్టాప్ లో ఉండే టెర్రాఫామ్ వచ్చేసి ఇట్ విల్ కంపేర్ జస్ట్ గిట్ హబ్ ఎలా వర్క్ అవుతుందో అలానే. సో దిస్ విల్ గో అండ్ గెట్ ద ఎంట్రీస్ ఫ్రమ్ S3 అనమాట. S3 లోని రిమోట్ ఫైల్ తో కంపేర్ చేస్తుంది. అలానే డెవలపర్ 2 కూడా చేస్తున్నప్పుడు S3 లో ఉండే స్టేట్ ఫైల్ తో కంపేర్ చేస్తుంది. సో ఇప్పుడు నా ల్యాప్టాప్ లో లేదు. వి బోత్ ల్యాప్టాప్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ ద రిమోట్ స్టోరేజ్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసేసాను అనుకోండి, టెర్రాఫామ్ ఏం చేస్తుంది? ఈ స్టేట్ ఫైల్ ని ఇక్కడ వెళ్ళి సేవ్ చేస్తుంది.
సెకండ్ పర్సన్ కూడా అప్లై రన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ఈ టెరాఫామ్ అనేది ఇక్కడ స్టేట్ ఫైల్ తో కంపేర్ చేస్తుంది, కంపేర్ చేసి ఓకే ఇట్ ఈస్ ఫైన్ అని చెప్పేసి ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్ అనమాట. ఓకే, సో ఈ రిమోట్ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. AWS లో వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ S3 బకెట్. సో S3 బకెట్ లో మనం మన స్టేట్ ఫైల్ ని పెట్టామంటే దెన్ టెరాఫామ్ విల్ కనెక్ట్ ఇట్ అండ్ దెన్ ఇట్ విల్ అండర్స్టాండ్. సో S3 ఇక్కడ ఫస్ట్ నేను ఒక బకెట్ క్రియేట్ చేయాలి. లెట్ జస్ట్ మీరు క్రియేట్ బకెట్ అని కొట్టేసి రివర్స్ స్విచ్ 1 లో ఉంది. సో నేను AWS 76s డాట్ రిమోట్ స్టేట్ అని ఇస్తున్నా. ఈ బకెట్ నేమ్ అంటే AWS లో మొత్తం యూనిక్ గా ఉండాలి మీరు ఇచ్చిన నేమ్. ఓకే, మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ బకెట్ అని ఇచ్చారనుకోండి, లెట్ us see whether this is available or not. సో ఇది మొత్తం అన్ని ప్రపంచంలో ఉండే AWS అకౌంట్స్ లో అన్నిటికల్లా మీ బకెట్ నేమ్ అనేది యూనిక్ ఉండాలి, జస్ట్ లైక్ DNS అనమాట, జస్ట్ లైక్ మన డొమైన్ లాగా. సో ఇప్పుడు నేను AWS 76s రిమోట్ స్టేట్ అని ఇస్తున్నా. మేబీ ఇది ఎవరు యూస్ చేసి ఉండకపోవచ్చు. క్రియేట్ బకెట్. ఓకే, వేరే ఆప్షన్స్ గురించి మీరు ఇప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ నేమ్ ఇచ్చి చేయండి. సో ఈ బకెట్ అనేది క్రియేట్ అయింది. సో ఇట్ షుడ్ బి యూనిక్ లైక్ యువర్ DNS. సో ఈ బకెట్ క్రియేట్ అయింది. లాకింగ్ అనేది ఎలా వస్తుంది ఈ బకెట్ లో? సో లాకింగ్ అనేది ఇక్కడ ఏంటి, మామూలుగా స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతున్నప్పుడు టెరాఫామ్ ఆటోమేటిక్ గా terraform.tfstate.lock.info అని క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఎవరు ఈ ఫైల్ ని ఓపెన్ చేయలేరు, లాకింగ్ అనేది. సో మనకి AWS లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ S3 బకెట్ ని DynamoDB యూస్ చేసి లాక్ చేయాలి. DynamoDB అని ఉంటుంది. వీటి గురించి మీరు పెద్ద వరి అవ్వద్దు, ఇవన్నీ మళ్ళీ వస్తాయి, జస్ట్ ఫర్ లాకింగ్ పర్పస్ అనమాట. DynamoDBలో ఇక్కడ మీరు ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి, లైక్ AWS 76s డాట్ లాకింగ్. టేబుల్ క్రియేట్ చేసి ప్రైమరీ పార్టిషన్ కీ వచ్చేసి లాక్ ఐడి ఇలానే ఇవ్వాలి, కేస్. ఓకే, L caps ID caps ఇలా ఇచ్చి జస్ట్ క్రియేట్ ద టేబుల్. దట్స్ ఇట్. ఓకే, లెట్ మీ టెస్ట్ జాయిన్ నౌ. లెట్ ఇట్ రన్. సో ఇప్పుడు ఎలా, నేను S3 బకెట్ రిమోట్ స్టోరేజ్ అయితే కావాలి, S3 బకెట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. అలానే మనకి చాలా ఆప్షన్స్ ఉండొచ్చు. టెరాఫామ్ రిమోట్ స్టేట్ చదవండి ఇదంతా. when working with Terraform in a team, use of a local file makes Terraform usage complicated because each user must make sure it latest in. So ఇదంతా చదవండి, whatever we explain, that is the one. Okay, state locking. What is the remote state options? ఒక క్లౌడ్ కి ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది జనరల్ గా. మీరు టెరాఫామ్ క్లౌడ్ యూస్ చేయొచ్చు, దట్ ఈస్ చార్జబుల్. అలా AWS లో ఉన్నప్పుడు S3 బకెట్ యూస్ చేయొచ్చు. S3 అనేది మోర్ పాపులర్ అనమాట. అలానే అజూర్ లో ఉన్నప్పుడు అజూర్ లో కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, GCP లో ఉన్నప్పుడు GCPకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో నౌ we will use Terraform S3 remote state. బ్యాక్ ఎండ్ అన్న అదే అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఏంటంటే ఈ చిన్న కాన్ఫిగరేషన్ అనేది అక్కడ పెట్టాలి. ఈ బ్యాక్ ఎండ్ S3 అనేది ఉంది కదా, దెన్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్సైడ్ ప్రొవైడర్ లో. ఇక్కడ బ్యాక్ ఎండ్ S3 అని పెట్టి వాట్ ఈస్ యువర్ బకెట్ నేమ్. సో మీ బకెట్ నేమ్ ని తీసుకెళ్ళి ఇక్కడ ఇవ్వండి. సో మీరు ఏం కీ ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు పాత్. ఇక్కడ నేను వచ్చేసి ఫర్ ఈచ్ అనే కీతో ఇస్తాను. ఇది US East 1 లో ఉంది. దాని తర్వాత లాకింగ్ కూడా ఉంది కదా మనకి, లాకింగ్
సో ఏ DynamoDB టేబుల్తో మీరు లాక్ చేస్తున్నారు? సో ఈ ఆప్షన్ ఇచ్చేసి వాట్ ఈస్ అవర్ టేబుల్ నేమ్, మీ టేబుల్ నేమ్ కూడా ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు మీరు మార్చారు కాబట్టి దెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫార్మ్ ప్లాన్ రన్ చేశాను అనుకోండి. సో ఏమొస్తుంది? సో మీరు చేంజ్ చేశారు కదా బ్యాక్ ఎండ్. సో ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్ అనేది ఎక్కడ ఉంది? లోకల్లో ఉంది. TF స్టేట్ ఇస్ నథింగ్ బట్ బ్యాక్ ఎండ్ అనమాట. సో ఇప్పుడు నేను చేంజ్ చేశాను కాబట్టి అది రీకాన్ఫిగర్ చేయమని అడుగుతుంది. టెరాఫార్మ్ ఇనిట్ -రీకాన్ఫిగర్. సో ఇలా చేస్తున్నప్పుడు సారీ టెరాఫార్మ్ ఇనిట్ రీకాన్ఫిగర్. సో ఇప్పుడు ఏం చేసింది? సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్ ద బ్యాక్ ఎండ్ S3. టెరాఫార్మ్ విల్ ఆటోమేటికలీ యూజ్ దిస్ బ్యాక్ ఎండ్ అంటుంది. ఇప్పుడు నేను టెరాఫార్మ్ అప్లై చేశాను అనుకోండి. సో ఇప్పుడు టెరాఫార్మ్ ఏం చేస్తుంది? ఈ బకెట్లోకి వెళ్ళి ఇక్కడ స్టోర్ చేస్తుంది అనమాట. నౌ లెట్ us see that. చూడండి, అక్వైరింగ్ స్టేట్ లాక్, లాక్ ని అక్వైర్ చేసి అంటుంది. ఎలా అక్వైర్ చేసింది? మీరు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి టేబుల్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ టేబుల్ ఐటమ్స్ కొట్టారంటే చూడండి, ఇక్కడ లాక్ ఇన్ఫో ఉంది కదా. సో ఇలా లాక్ అయింది. ఇందాక నేను చూపించిన ఫైల్లో ఎలా అయితే ఉన్నాయో ఎంట్రీస్ అలా ఉంది. ఓకే, సో ఇప్పుడు S3 బకెట్లో మనకి కంప్లీట్ అయ్యాక వస్తుంది అది. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ కంప్లీషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ లోకల్లో ఏముండదు, నథింగ్ ఇస్ దేర్. సో ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ రిటర్న్ టు ద S3 బకెట్ అనమాట. లెట్స్ వెయిట్ ఫర్ కంప్లీషన్. ఓకే, కంప్లీట్ అయిపోయింది. మీరు రిఫ్రెష్ చేశారంటే దెన్ యూ హ్యావ్ దిస్ కీ. దీన్ని డౌన్లోడ్ చేయండి. సో దీన్ని డౌన్లోడ్ చేసినప్పుడు వీ హ్యావ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇదే మనకి terraform.tf స్టేట్ లాగా. .tf స్టేట్ అనేది ఇట్స్ నాట్ అన్ ఇంపార్టెంట్, ఇట్స్ యువర్ విష్ టు కీప్ ఇట్ ఆర్ నాట్. సో ఇది మన ఫుల్ ఇన్ఫర్మేషన్.
సో నేను ఇప్పుడు ఇక్కడ ఇంకొకసారి రన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆర్ వేరే పర్సన్ ఎవరైనా నా కోడ్ని క్లోన్ చేసుకొని రన్ చేసినప్పుడు సో అది ఎలా ఉంటుంది, సో ఇట్ విల్ కంపేర్ విత్ ద రిమోట్ స్టేట్ అనమాట. ఓకే, వేరే పర్సన్ ఎవరైనా నా కోడ్ని తీసుకొని ఆర్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఉండే రిమోట్ స్టేట్తో కంపేర్ చేసి దెన్ ఇట్ విల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డన్, ఐ నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంటర్వ్యూస్లో కానీ అండ్ దెన్ మీ డైలీ వర్క్లో కానీ. సో ఖచ్చితంగా టెరాఫామ్కి వచ్చేసరికి వాట్ ఈస్ స్టేట్ అండ్ రిమోట్ స్టేట్ అనే క్వశ్చన్ వస్తుంది. దెన్ యూ షుడ్ సే వీఆర్ యూజింగ్ S3 with DynamoDB locking, and the uses are collaboration environment. Local state will not work, it will create duplicates and errors, and then security of the state file also will not be there inside the local. So that is why we have to keep it the state file inside remote storage like S3, and we need to lock it with DynamoDB. సో ఎందుకు లాక్ చేయాలంటే అనదర్ పర్సన్ కూడా ఎట్ ఏ టైం రన్ చేయాలని చూసినప్పుడు then that will create discrepancies కాబట్టి then we should lock it obviously when Terraform is working on. Okay, so this is about state and remote state. Next topic is on modules actually. So modules అనేది we will discuss కొన్ని concepts like provisioners, and then yeah, that's all. Provisioners అనే concept ఉంది, we will see that tomorrow, and then we will discuss the main topic, modules. Any questions? Yeah, Venkata, Hitesh. Nothing, just by mistake I signed on. Okay. Chandrakala. Chandrakala. హలో. Yeah, hi. సార్ గుడ్ మార్నింగ్ సార్. Good రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో సేమ్ టెరాఫామ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. క్లౌడ్ ఫార్మేషన్ కూడా ఉంది కదా, ఎందుకు టెరాఫామ్ Cloud formation is యూస్ will work with చేస్తారు అని? only AWS. So మీరు different clouds తో యూస్ చేయాలనుకున్నప్పుడు you should have Terraform. క్లౌడ్ ఫార్మేషన్ కూడా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పటికీ AWS లోనే ఉంటుంది, ఆఫ్టర్ 10 years అయినా ఆఫ్టర్ 5 years అయినా అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ క్లౌడ్ ఫార్మేషన్. ఓకే, టెరాఫామ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే టెరాఫామ్ సింటాక్స్ అనేది ఒక్కటే, అది ఏ క్లౌడ్ అయినా కూడా, లైక్ రిసోర్సెస్ అదంతా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా, కృష్ణ పుస్లూరి. Hi. So my question is, నేను ఆల్రెడీ థింక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది, అంటే 3 clouds. So but they are asking us to make it as a by using Terraform, they are asking us to create some servers or make it as a automation. సో ఇక్కడ Okay. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, నాకు ఇంకా పూర్తిగా రాదు కాబట్టి నా డౌట్ ఎక్కడ వచ్చిందంటే, నేను ఇప్పుడు టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేస్తాను అండ్ మాకేముంటుందంటే రికమెండేషన్స్ జరుగుతున్నాయి. ఏంటంటే ఫ్రమ్ అజూర్ రికమెండేషన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ సర్వర్ క్రియేటెడ్ విత్ XYZ కాన్ఫిగరేషన్ based on the application requirement, application is not utilizing properly. So what application team అజూర్ ఏం చేస్తుందంటే, రికమెండేషన్స్ కి చేస్తూ CPU సైజ్ తగ్గించుకోండి, ర్యామ్ సైజ్ తగ్గించండి ఇంతవరకు అని చెప్పి రికమెండేషన్స్ ఉన్నాయి అజూర్ దాంట్లో. ప్రతి క్రౌడ్ లో ఉంటుంది, దాని అజూర్ అలా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, మేము ఒకవేళ టెరాఫామ్ తో క్రియేట్ చేసిన తర్వాత నేను టెరాఫామ్ ద్వారా డిక్రీజ్ చేస్తే, CPU కానీ ర్యామ్ కానీ డిక్రీజ్ చేస్తే, ఈస్ దట్ గోయింగ్ టు బి రిమూవ్ ఎంటైర్ సర్వర్ ఆర్ క్రియేటింగ్ అగైన్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ ఓన్లీ రెడ్యూస్ ద CPU సైజ్? అది మీకు టెరాఫామ్ నుంచి అదొక క్లారిటీ ఉండాలి యాక్చువల్లీ. సో అదే కొన్నిసార్లు డెస్ట్రాయ్ చేసి క్రియేట్ చేస్తుంది, కొన్నిసార్లు అప్డేట్ చేస్తుంది. సో అది మీరు ఇది డిస్ట్రక్షన్ ఆపరేషన్ కదా, మీరు జస్ట్ అలా టెరాఫామ్ లోకి వెళ్ళి అప్డేట్ చేయడానికి కుదరదు.
దాన్ని ప్రాపర్ గా టెస్ట్ చేసి అప్పుడు మాత్రమే చేయాలి, ఏ చిన్న చేంజెస్ అయినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఇక్కడ నేను నేమ్ చేంజెస్ చేశాను అనుకోండి, వాట్ డూ యూ థింక్ ఇట్ విల్ హ్యాపెన్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ It మీ will రన్ ఇట్. ఆల్రెడీ స్టేట్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మేబీ ఇట్స్ గోయింగ్ టు బి డెస్ట్రాయ్ అండ్ క్రియేట్ అగైన్. Terraform apply auto approve. సో ఇక్కడ నేను ఇప్పుడు నేమ్ అనేది చేంజ్ చేస్తున్నా. సో వాట్ డూ యూ థింక్ ఇట్ విల్ హ్యాపెన్? ఆల్రెడీ స్టేట్ ఫైల్లో ఉంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి చేంజ్. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి చేంజ్ ద నేమ్ ఓన్లీ. ఓకే, లెట్ us see. లెట్స్ సి. నాకు కూడా అంతగా కెనాట్ కన్ఫర్మ్. జస్ట్ నేమ్ చేంజ్ కదా, ఇట్ కెన్ సింప్లీ అవును, అప్డేట్. నేమ్ చేంజ్ కాబట్టి అలాగే But అప్డేట్ చూడండి, చేయాలి. బట్ వాట్ ఇట్ Destroy ఈస్ చేసేస్తుంది. డూయింగ్, ఇట్స్ డెస్ట్రాయింగ్ ఓల్డ్ ఎందుకంటే వన్ అండ్ క్రియేటింగ్ న్యూ వన్. యా, సో మనకి ఏంటంటే జస్ట్ నేమ్ చేంజ్ కదా, వై షుడ్ ఇట్ డిలీట్ అనుకుంటాం. బట్ కొన్ని క్లౌడ్ లో ఏముంటాయంటే రిసోర్సెస్ నేమ్ అనేది ఫిక్స్ ఉంటుంది. ఈ సో నేమ్ ఇక్కడ డిఫరెంట్, ఇక్కడ నా డౌట్ ఇక్కడ సెక్యూరిటీ వస్తుంది. గ్రేప్ ఫర్ నేమ్ అనేది డిఫరెంట్. ఓకే, ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది. అప్డేట్ అనేది ఇక్కడ ఉంది ఆప్షన్, ఇక్కడ అప్డేట్ Hmm. ఆప్షన్ లేదు చూడండి. అవును అవును You అవును can't update అవును. the name. If you want new thing, then you should delete it అన్నమాట. సో ఓకే, నాకు అర్థమైన దాని ప్రకారం ఇఫ్ ఇట్ ఈస్ అలౌవింగ్ అప్డేటింగ్ ఫ్రమ్ ద పోర్టల్ దెన్ ఇట్ విల్ అప్డేట్. అది కూడా it will destroy and create. 100% కాదు. సో యూ నీడ్ టు టెస్ట్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడ అప్డేట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ ఉంచి ఇక్కడ అప్డేట్ చేశాను అనుకోండి, దెన్ ఇట్ విల్ నాట్ డూ ఎనీ డిస్ట్రక్షన్, ఇట్ విల్ జస్ట్ అప్డేట్. సో కొన్ని అట్రిబ్యూట్స్, రిసోర్స్ లో ఉండే అట్రిబ్యూట్స్ ని బట్టి మీరు చేసేది ఇట్ కెన్ అండర్స్టాండ్, అది టెస్ట్ చేయాలి, మీరు ప్రతి అట్రిబ్యూట్ టెస్ట్ చేయాలి. ఓకే, నా ఇంకో క్వశ్చన్ ఉంది ఇందులోనే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా రికమెండేషన్ వచ్చిన తర్వాత నేను మాన్యువల్ గా చేంజెస్ చేసుకుంటే విల్ టెరాఫార్మ్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్? బికాస్ ఇట్స్ ఆన్ టెరాఫార్మ్ ఓన్లీ, రైట్? అందుకని నేను మీరు టెరాఫార్మ్ మాన్యువల్ గా క్రియేట్ చేశాను. చేంజెస్ చేసినప్పుడు దెన్ వాట్ ఇట్, సో ఇందాక నేను మాన్యువల్ గా డిలీట్ చేశా సెక్యూరిటీ గ్రూప్ లో ఒక ఇన్బౌండ్ రూల్. సో వాట్ డస్ ఇట్ మీన్ యాక్చువల్లీ? ఎవరో వెళ్ళేసి మీ యాక్చువల్ స్టేట్ ని చేంజ్ చేశారు, బట్ టెరాఫార్మ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేస్తాను. డిజైర్ స్టేట్ ని యాక్చువల్ స్టేట్ తో మ్యాచ్ చేయడం. అవును. సో టెరాఫార్మ్ అండర్స్టూడ్, సో మీ డిజైర్ స్టేట్ అనేది యాక్చువల్ స్టేట్ తో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇట్ విల్ క్రియేట్ అగైన్. సో మీరు మాన్యువల్ గా చేంజ్ చేయకూడదు, ఎప్పుడు చేంజ్ చేసినా కూడా టెరాఫార్మ్ లోనే చేంజ్ చేయాలి. సో నాకు ఇక్కడ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ యూజింగ్ సర్వర్ కదా అది. మళ్ళీ సర్వర్ని నేను సర్వర్ యూజింగ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నా సర్వర్. నేను సర్వర్ ఏమో రికమెండేషన్ ప్రకారం నేను సర్వర్ సైజ్ తగ్గించాలి. నో, అలా సర్వర్ కుదరదు. అలా చేయాలి అంటే మీరు దెన్ యూ నీడ్ టు టెస్ట్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సోర్స్ ఉంది, సో డేటా సోర్స్ లో ఏం పెట్టాం మనం, t2.micro ఇచ్చాం, నేను t2.small ఇస్తూ ఉన్నాను. సో కొన్ని అట్రిబ్యూట్స్ కి అది అప్డేట్ చేస్తుంది, కొన్ని అట్రిబ్యూట్స్ కి డిస్ట్రాక్ట్ చేస్తుంది. సో బెటర్ యూ టేక్ బ్యాకప్ అనమాట. బెటర్ యూ టేక్ బ్యాకప్ ఆఫ్ ద సర్వర్ అండ్ టెస్ట్ ఇట్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, దెన్ యూ కెన్ ప్రొసీడ్. సో డెఫినెట్లీ ప్రొడక్షన్ లో అలా కుదరదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అప్డేట్ చేస్తుంది ఇది. సో దెన్ నాట్ ఏ ప్రాబ్లం, బట్ అప్డేట్ జరిగినంత టైం ఈ సర్వర్ అనేది స్టాప్ అయిపోతుంది. డౌన్ టైం ఉంటుంది. అవును. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ అప్డేటింగ్, ఇట్స్ బెటర్ టు టేక్ ద బ్యాకప్. షూర్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. మనోజ్ కుమార్ మేడిపోయిన. గుడ్ మార్నింగ్ షుగారు. యా, గుడ్ మార్నింగ్. యా, మనం టిఎఫ్ స్టేట్ ఫైల్ అవుతుంది కదా, లైక్ కెన్ యూ ఓపెన్ ఇన్ విజువల్ స్టూడియో? ఓకే, దేర్ ఈస్ అ బ్యాకప్ ఫైల్ రైట్ ఫర్ టిఎఫ్ స్టేట్. అది మనకి ఎక్కడ యూస్ అవుతుంది అండ్ హౌ కెన్ వి యూస్ దట్? ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యా ఇప్పుడు మళ్ళీ రన్ చేశారు అనుకోండి చేంజెస్ తో, ఇది బ్యాకప్ అవుతుంది, కొత్తగా వచ్చేది టిఎఫ్ స్టేట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ యాక్సిడెంటల్లీ డిలీట్ ద టిఎఫ్ స్టేట్, బ్యాకప్ స్టిల్ బి దేర్ ఆర్ నాట్? ప్రీవియస్ బ్యాకప్ అన్నమాట అది. ఓకే, షూర్. యా, థ్యాంక్ యూ, దట్స్ ఇట్. పవన్ కుమార్ మువ్వా.
హాయ్ శివ. మీరు ఇందాక మీరు బ్యాకప్ ఉన్నారు కదా, సర్వర్ బ్యాకప్ త్రూ టెరాఫామ్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. దానికి separate గా కోడ్ రాసుకోవాలి. ఇన్స్టెన్స్ బ్యాకప్. సో ఇన్స్టెన్స్ బ్యాకప్ ఎలా తీసుకుంటారు జనరల్లీ? యూ విల్ స్టాప్ ద సర్వర్ అండ్ టేక్ ద బ్యాకప్. అంటే మాన్యువల్లీ కాకుండా త్రూ టెరాఫామ్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అది ఒకసారి టెరాఫామ్ ఎలా చూపిస్తారు? అది ఇప్పుడు చూపించడం కుదరదు. We will do అంటే that ఇప్పుడు in కోర్స్ ఒకసారి ఓకే. సో మీరు చూడండి ఆ లోపల. నా కోసం నేను చేయాలని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ సీ దట్. సో నా మనకి టెరాఫామ్ సింటాక్స్ అంతా క్లియర్ గా తెలుసు కదా. దెన్ యూ కెన్ సింప్లీ గో త్రూ ఇట్ అండ్ దెన్ ట్రై ఇట్ వన్స్. ఓకే. బట్ ఎనీహౌ దట్ విల్ కమ్ as part of our project. Yes, Vishwanath. Yes, Vishwanath. హాయ్ శివ. Hi. సేమ్ క్వశ్చన్ కృష్ణ అడిగింది కదా. So, మనకి ఇప్పుడు అంటే టెరాఫామ్ ని ఓన్లీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ, ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే టెరాఫామ్ యూజ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ Hmm. అప్డేట్ లైక్ డూ ఎనీ చేంజెస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఇట్స్ నాట్ రికమెండెడ్ ఆర్ No. ఓకే. అంటే ఆల్రెడీ మాన్యువల్లీ క్రియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరా? మాన్యువల్ గా టెరాఫామ్ నుంచి మనం క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విపిసి, దానిలో ఉన్న కొన్ని సర్వర్స్, తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్, No, anything. సో అన్ని CRAD సెటప్ అయింది. సో CRAD over ఆఫ్టర్ 6 infrastructure. months CRAD over infrastructure, everything you should do Terraform. Once మీరు Terraform యూస్ చేయడం స్టార్ట్ చేశారంటే, సో మీరు ఎవ్రీథింగ్ త్రూ Terraform చేయడం రికమెండెడ్ ఆప్షన్. ఈవెన్ అప్డేట్స్ ఆల్సో. అదే బట్ ఇప్పుడు అప్డేట్ చేసే ముందు యూ హ్యావ్ టు టెస్ట్ ఇట్. అది Terraform ప్రాబ్లం కాదు, అది క్లౌడ్ ప్రాబ్లం. ఓకే. సో అప్పుడు మనకి టెరాఫామ్ లో యూజ్ లేదు. ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు సర్వర్స్ లో నేను ఎగ్జాంపుల్ మనకు ఒక EC2 కి ఈబిఎస్ వాల్యూమ్ AWS KMS అనుకోండి. సో ఐ వాంట్ టు చేంజ్ టు కస్టమర్ మేనేజ్ KMS. సో దట్ టైమ్ వీ నీడ్ డూ సమ్ snapshot, then AMI, then create new instance, then attach అది new changes. కూడా చేయొచ్చు మీరు. అది కూడా త్రూ Terraform చేయొచ్చు. Terraform లో ఎవ్రీథింగ్ కి సొల్యూషన్ ఉంది. బట్ యూ హ్యావ్ టు రైట్ దట్ కోడ్ అగైన్. Terraform కోడ్ రాయాలి మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీక్వెంట్ గా చేస్తున్న టాస్క్ అనుకోండి, బ్యాకప్స్ అవన్నీ. సో మీరు ప్రతిరోజు వెళ్ళి మాన్యువల్ గా చేయడం కంటే యూ కెన్ కీప్ ఇట్ ఇన్ Terraform. అలా కాకుండా ఇయర్లీ వన్స్ జరిగేది అనుకోండి, సమ్ స్పెషల్ కేసు వచ్చింది అనుకోండి, అప్పుడు Terraform అవసరం లేదు. యూ కెన్ డూ ఇట్. ఓకే. బట్ Terraform హ్యాస్ సొల్యూషన్. ఓకే. ఆబ్వియస్లీ అంతే కదా. మరి మీరు మాన్యువల్ గా ఏదైతే చేస్తున్నారో దానికి ఈక్వలెంట్ గా మీరు స్క్రిప్ట్ రాసుకోవాల్సిందే కదా, Terraform స్క్రిప్ట్. దెన్ హౌ Terraform విల్ అండర్స్టాండ్. ఓకే. 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 గాట్ ఇట్ శివ. ఇంకొక డౌట్ శివ. సారీ. చెప్పండి. సారీ ఐ మీన్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనము టెరాఫామ్ ప్లాన్ రన్ చేసేది అప్లై చేసిన తర్వాత మనకి కింద నోట్ సంథింగ్ ఐఫోన్ అవుట్ అని ఏదో వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే గూగుల్ సెర్చ్ చేసాం కాబట్టి. సో ఇదేంటంటే ఈ ప్లాన్ ని అప్లై చేయాలి. ఇప్పుడు మేము Terraform ప్లాన్ చేసి మళ్ళీ వెళ్ళి చేంజెస్ చేసి Terraform అప్లై కొట్టాయి అనుకోండి, అప్పుడు మీకు ప్లాన్ ఒకటి చూపించింది, అప్లై అనేది వేరేది అవుతుంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ ప్లాన్ ని అవుట్పుట్ చేసి ఆ ప్లాన్ ని అప్లై చేయడం. విల్ సీ దట్. అది సింపులే. ఈ Terraform ప్లాన్ ని మీరు ఒక దగ్గర సేవ్ చేసుకొని ఆ ప్లాన్ ని మాత్రమే అప్లై చేయమంటుంది. సో ఎందుకంటే మీరు ప్లాన్ ఒకటి చేసి మళ్ళీ వెళ్ళేసి అక్కడ చేంజెస్ చేసి మళ్ళీ అప్లై కొడతారు కదా. సో అప్పుడు Terraform ఏం చెప్తుందంటే, నేను మీకు ప్లాన్ ఒకటి చూపించాను, బట్ మీరు వెళ్ళి మళ్ళీ చేంజెస్ చేసి మళ్ళీ అప్లై కొడుతున్నారు, ప్లాన్ మారిపోయి ఉంటుంది కాబట్టి. సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ప్లాన్ ని అవుట్పుట్ తీసుకొని ఆ ప్లాన్ ని మాత్రమే అప్లై చేయండి అని. ఓకే. నాగబాబు. హలో. ఎస్. సార్ ఈ S3 బకెట్లో స్టేట్ ఫైల్ పెట్టినప్పుడు అది నా అమెజాన్ అకౌంట్లో పెట్టినప్పుడు కొలాబరేషన్లో వేరే వాళ్ళకి ఎలా స్టేట్ చెక్ చేస్తుంది సార్? సో మన ప్రాజెక్ట్ లో మన అకౌంట్ యూస్ చేయం కదా, ప్రాజెక్ట్ లో వి యూస్ కంపెనీ అకౌంట్ కాబట్టి. ఓకే. దెన్ ఎవ్రీబడి విల్ హ్యావ్ యాక్సెస్ టు దట్ అకౌంట్. ఓకే. ఓకే.
ఓకే సార్. శివ బెనర్జీ సారీ Yes. విశ్వనాథ్, ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ సర్వర్ కి సెక్యూరిటీ, సో ఐఎమ్ టేకింగ్ శివ, కెన్ గో హెడ్? చెప్పండి. ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ సర్వర్ కి సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సో ఇఫ్ అప్లికేషన్ టీమ్ రిక్వెస్టెడ్ ఐ నీడ్ యాడ్ వన్ మోర్ సెక్యూరిటీ పోర్ట్, సో అప్పుడు మనము ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ అవన్నీ రన్ చేస్తూ ఎగ్జిస్టింగ్ డేటా మనకి మిస్ మ్యాచ్ అవుతుందా, లేకపోతే ఎర్రర్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ కి మీరు పోర్ట్ యాడ్ చేయాలా? ఇప్పుడు సో అప్లికేషన్ టీమ్ రిక్వెస్ట్ చేసింది ఆఫ్టర్ 6 months కెన్ గో అండ్ Then we యాడ్ వన్ have, మోర్. then we still have that one, right? We still, you can, మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక వేరియబుల్స్ లో ఒకటి యాడ్ చేసి దెన్ యూ కెన్ రన్ ఇట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ మాడిఫై ఇట్స్ నాట్ అలౌయింగ్, రైట్? No, modify also it will allow. You just add one more and then run it. It will allow. ఓకే, నో ఫర్ ఎగ్జాంపుల్ 443 కి మనం సిఐడి బ్లాక్ 00 సంథింగ్ ఇక్కడ దీన్ని మార్చాలనుకున్నప్పుడా? సో దెన్ యూ నీడ్ టు టెస్ట్ దట్. అప్పుడు ఏం చేస్తారంటే మీరు దీన్ని కమెంట్ చేసి యూ క్రియేట్ వన్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కమెంట్ చేయండి మీరు, ఓకే, అండ్ దెన్ యాడ్ వన్ మోర్ విత్ అనదర్ సైడ్. మీకు ఇక్కడ కూడా అలౌ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే, సో దట్స్ నాట్ ఎ టెరాఫామ్ ప్రాబ్లం అనమాట. నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ SSH దీని బదులు మై IP ఇక్కడ అలౌ చేస్తుంది అంటే ఆబ్వియస్లీ అలౌ చేస్తుందని. No, sorry, not this one. My IP. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అలౌ చేసిందంటే అలౌ చేస్తుంది. ఓకే, మీరు వెళ్ళి ఇక్కడ అలౌ చేస్తే ఆబ్వియస్లీ అట్ విల్ అలౌ. ఎస్ బెనర్జీ మానేపల్లి. హాయ్ శివ. హాయ్. మనం ఇప్పుడు మనం డైనమిక్ గా మనం పోర్ట్స్ అన్ని అలౌ చేసాం కదా, మీరు వేరియబుల్ లో పెట్టి డైనమిక్ ద్వారా కాల్ చేశారు కదా పోర్ట్స్ అన్నిటిని. మన షెల్ స్క్రిప్టింగ్ లో ప్యాకేజ్ కూడా మనం త్రూ ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం స్టార్ పెట్టేసి ఆర్గ్యుమెంట్ ద్వారా ఏ ప్యాకేజ్ ఇచ్చినా ఇన్స్టాల్ అయినట్టుగా స్క్రిప్ట్ రాస్తాం కదా. అలా టెరాఫామ్ లో కూడా అలాగా మనం ఏ పోర్ట్ కావాలంటే మనం ప్లాన్ రన్ చేసినప్పుడే పోర్ట్ నెంబర్ ఇస్తే అలా ఎగ్జిక్యూట్ అయిపోయేటట్టుగా ఉన్నది. అలాగే ఏమన్నా రాయొచ్చా మన స్క్రిప్ట్? అలా అవుతుందా? మీరు దీన్ని వేరియబుల్ లో పెట్టాలనుకుంటున్నారా? నో, మీరు ఇలాగ డిఫరెంట్ గా వేరియబుల్స్ లో ప్రతి పోర్ట్ నెంబర్ కి ఎలా పోర్ట్ అని చెప్పి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు కదా. ప్రతి ఇంకో కొత్త పోర్ట్ రాయాలి. కొత్త పోర్ట్ ఎలా చేయాలంటే మళ్ళీ ఇంకో డిస్క్రిప్షన్ అని చెప్పి రాయాలి కదా. అలా కాకుండా సింగిల్ గా ఇచ్చేసి ఎనీ పోర్ట్ ఏ పోర్ట్ ఇచ్చినా మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ పోర్ట్ ఇచ్చినా తీసుకునేటట్టుగా అవుతుందా అలాగా మనము? అప్పుడు మీరు అన్ని పోర్ట్స్ ఓపెన్ చేయండి. నా పాయింట్ అది కాదు. మనం ఓన్లీ పర్టికులర్ మనం అనుకున్న పోర్ట్సే ఎలా అవ్వాలి. బట్ మీరు ఇలా డిఫరెంట్ గా రాశారు కదా, 443, 22, 21 రావాలంటే మళ్ళీ ఇంకోటి రాయాలి కదా. అలా కాకుండా సింగిల్ గానే రాసి మన వైల్ ఎగ్జిక్యూటివ్ టెరాఫామ్ ప్లాన్ చేస్తున్నప్పుడే మనం త్రూ ఆర్గ్యుమెంట్ మన ప్యాకేజ్ ఇన్స్టలేషన్ కి ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేసాం, అలా ఇక్కడ పోర్ట్ నెంబర్స్ అలా పాస్ చేస్తే అవుతుంది. అలా ఏమన్నా స్క్రిప్టింగ్ అలా ఎలా ఉందా ఇక్కడ టెరాఫామ్ లో? మీరు ఏదో ఆలోచిస్తున్నారు. ఓకే, ఇది ఒక రైట్ వే. మీరు ఇక్కడ నేను ఎన్నిసార్లు రాస్తున్నాను కదా, నేను రాయను అని ఒకేసారి ఇస్తా అంటే దెన్ యూ హ్యావ్ టు యూజ్ టెరాఫామ్. నేను చెప్పాను కదా, టెరాఫామ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, మీరు దాని ద్వారా ఇన్పుట్ ఇవ్వాలి. అప్పుడు ఇదంతా మీరు ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో పెట్టాలి. ఓకే, నా డౌట్ ఇంకా క్లియర్ కాలేదు శివ. మీరు అడిగిన క్వశ్చన్ సంథింగ్ అదేదో ఇక్కడ నేను ఇన్నిసార్లు రాస్తున్నా కదా, మీరు ఒక రేంజ్ ఆఫ్ పోర్ట్స్ ఎనేబుల్ చేయాలి అంటే యూ హ్యావ్ అన్ ఆప్షన్ 1000 to 200. సో మీరు కమాండ్ లైన్ ద్వారా ఇవ్వాలి అంటే దెన్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ టెరాఫామ్ వేరియబుల్స్ త్రూ కమాండ్ లైన్. సో ఇప్పుడు చెప్పండి, ఇంకేంటి మీ డౌట్? అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు మీకు. నేను త్రూ షెల్ స్క్రిప్టింగ్ ద్వారా మన ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేసి ఏ ప్యాకేజ్ అయినా ఇన్స్టాల్ చేసినా త్రూ ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మన షెల్ స్క్రిప్టింగ్ కి టెరాఫామ్ కి కంపారిజన్ ఏంటి అసలు? షెల్ స్క్రిప్టింగ్ ఇస్ ఫర్ డిఫరెంట్ పర్పస్, టెరాఫామ్ ఇస్ ఫర్ డిఫరెంట్ పర్పస్. అవును. సో మీరు అక్కడ కాన్సెప్ట్ ఏంటి? అక్కడ కాన్సెప్ట్ ఏంటి? మీరు వేరియబుల్స్ ని ఆర్గ్యుమెంట్స్ ద్వారా పాస్ చేస్తున్నారు. అవును.
సో టెరాఫామ్ లో కూడా అది ఉంది కదా, ఎస్టర్డే వీ హ్యావ్ షోన్ -var = అని. సో ఇక్కడ కూడా మీరు వేరియబుల్ ఇలా పాస్ చేయండి. ఓకే ఓకే, సో అది మీది డౌట్ కాదు, మీరు ఏదో ఆలోచిస్తున్నారు. జస్ట్ థింక్ ఇట్. సో మీరు వేరియబుల్స్ ని, అది ఏ ప్రోగ్రామింగ్ అయినా ఎక్కడైనా కూడా వేరియబుల్స్ ని ఆర్గ్యుమెంట్స్ ద్వారా పాస్ చేయొచ్చు. షెల్ స్క్రిప్టింగ్ లో అలానే పాస్ చేసాం. ఇక్కడ కూడా మీరు వేరియబుల్ ని పాస్ చేయడానికి ఆప్షన్ ఉంది. వీ హ్యావ్ -var ఫైల్ అండ్ దెన్ వీ హ్యావ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. ఇంకా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఈ వేరియబుల్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి యూ కెన్ కీప్ ఇట్ ఇన్సైడ్ -var ఆర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. ఓకే, అంటే ఖచ్చితంగా మన ఈ లిస్ట్ అనేది ఖచ్చితంగా రాయాలి శివ. మనకి మీకు ఏదైనా కావాలంటే రాయాలి. ఆబ్వియస్లీ నేను కొంచెమే రాస్తాను, నాకు మొత్తం కావాలంటే ఎలా వస్తుందండి? ఓకే ఓకే మీకు ఏది కావాలో మీరు రాయాలి. ఓకే బట్ నేను రాయను, నేను కొంచెమే రాస్తాను, బట్ నాకు అంతా కావాలంటే అది ఆబ్వియస్లీ అవ్వదు కదా. సౌమిత్, ఎస్ సౌమిత్. యా హాయ్. ఇది మన డేటా సోర్సెస్ చెప్పారు కదా మీరు. దాంట్లో మనం డైనమిక్ వాల్యూస్ అయిన డైనమిక్ ఉన్నప్పుడు అట్లా వాడచ్చు అని చెప్పారు కదా. సో బేసికల్గా మనము లైక్ కాన్స్టెంట్ వాల్యూస్ తీసుకొని దాని ద్వారా డైనమిక్వి రిట్రీవ్ చేసుకుంటున్నాం, అంతేనా? కాన్స్టెంట్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి కదా క్వైరీ చేయాలంటే. సో ఏవైతే చేంజ్ అవ్వవో లైక్ ఓనర్ కానీ ఇవి అలాంటివి పట్టుకొని మనం డైనమిక్వి రిట్రీవ్ చేస్తున్నాం, అంతేనా? ఎస్. ఓకే ఓకే షూర్. ఇది మన ఇప్పుడు రిమోట్లో మనము S3లో పెట్టాము స్టేట్ ఫైల్. అయితే లెట్స్ సే ఒక పర్సన్ అప్లై చేశాడు, అది రన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకోరు అప్లై చేస్తే ఏమవుతుంది అసలు ఆ టైంలో? Why we used DynamoDB? లాక్ ఉంది. ఓకే, సో అది అప్లై చేయనివ్వదు ఇంకా. Obviously yes. ఓకే, సో మనకి లోకల్లో ఒక ఎర్రర్ వచ్చింది లాక్ అన్నప్పుడు, అలాంటిదే వస్తుందా ఎర్రర్? నార్మల్ చూపిస్తుందా లాక్? Yes, will not allow. నాట్ అలౌ. ఓకే ఓకే. ఇంకోటి శివ, ఇది మనము ఇక్కడ ఫర్ ఈచ్ చెప్పారు కదా. Yes. దాంట్లో మీరు అవుట్పుట్ నుంచి ఒక వాల్యూ తీసుకొని పెట్టారు. ఫస్ట్ అవుట్పుట్ చూసారు, అవుట్పుట్ చూసి దాని నుంచి ఏదో తీసుకున్నారు మీరు. నేను అవుట్పుట్ నిన్న కూడా చూపించాను. అవుట్పుట్ ఎలా వస్తుందని చూసి దాన్ని బట్టి we have written this. ఓకే, అవును. అది ఎందుకంటే అంటే అలా కాకుండా ఇంకా వేరే మెథడ్ ఉండదా? అవుట్పుట్ అంటే అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియకుండా మీరు ఎలా తీసుకుంటారు? ఒక ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఇట్ విల్ బికమ్ ఇన్పుట్ టు అనదర్ ప్రోగ్రామ్. అంటే అవుట్పుట్ అనే ఫార్మాట్ ఎలా వస్తుందో తెలియకుండా హౌ కెన్ యూ గెట్ ఇట్? ఓకే, దాన్ని ఇంకో రిసోర్స్ ఏం లేదా? లైక్ టెరాఫామ్ అవుట్పుట్ అని ఇచ్చిందండి, ఇంకొక రిసోర్స్ కావాలంటే ఎలా వస్తుంది? మనకు నచ్చినట్లు రాదు కదా. సో టెరాఫామ్ గేవ్ us this option, we need to use that. ఓకే ఓకే షూర్. ఓకే, సురేష్ కుమార్. శివ గారు, ఇందాక మీరు టెరాఫామ్ ని అప్లై చేసినప్పుడు 4 సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ అయినాయి కదండి. అయిన తర్వాత మీరు అందులో ఒకటి మాన్యువల్ గా డిలీట్ చేశారు. డిలీట్ చేసిన తర్వాత మళ్ళా అదే టెరాఫామ్ అప్లై అని చెప్పి కొట్టినప్పుడు అది ఆటోమేటిక్ గా మళ్ళీ రిఫ్రెష్ అయినప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తుంది కదండి సెక్యూరిటీ గ్రూప్. అది సేమ్ ఐడి తోటి చేస్తుందా లేకపోతే డిఫరెంట్ ఐడితో చేసిందండి? అది రూల్, అది ఏ ఐడితో చేస్తుంది అనేది మనకు అనవసరం. సో వి గాట్ ఇట్ ఆర్ నాట్, ఆబ్వియస్లీ డిఫరెంట్ ఐడి. ఓకే ఓకే ఓకే, అంటే ఓకే. బట్ అక్కడ చేంజెస్ అయితే 0 అని చూపిస్తుంది, రిఫ్రెష్ చేసినప్పుడు అది చేసేస్తుంది, అంతే కదండి? యా. ఓకే. ఇంకోటి వచ్చేసి ఇందాక మీరు S3 బకెట్ లో స్టేట్ ఫైల్ పెట్టినప్పుడు ఇద్దరు యూజర్స్ యూజ్ చేసుకుంటున్నారు కదండి. అంటే ఒకటే స్టేట్ ఫైల్ ని ఇద్దరు యూజ్ చేసుకోవచ్చండి? యా, చేయొచ్చు. బట్ ఫస్ట్ యూజర్ రన్ చేస్తుంది, లాక్ అవుతుంది కదా. ఒకసారి చేస్తున్నప్పుడు లాక్ అవుతుంది, ఇంకొకసారి చేస్తున్నప్పుడు యూ కెన్ యూజ్ ఇట్. యూజర్ 1 చేసినప్పుడు లాక్ అవుతుందండి? మిస్ అయింది సార్ కొంచెం. అదే కదా బ్రో చెప్తున్నాను మల్టిపుల్ టైమ్స్. DynamoDB is ఫర్ లాకింగ్ పర్పస్. ఇప్పుడు కూడా ఇంకో క్వశ్చన్ సౌమిత్ అడిగిన క్వశ్చన్ అదే కదా.
DynamoDB is for locking purpose. మీరు రన్ ఓకే. చేస్తున్నప్పుడు రన్నింగ్ లో ఉన్నప్పుడు లాక్ అవుతుంది, అయిపోయిన తర్వాత లాక్ రిలీజ్ అవుతుంది. ఓకే. 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 రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఓకే. ఒకటి మిస్ అయింది. ఓకే. రజనీ రెడ్డి మాసి. Hi, Anna. Anna, same like a similar question. Like ఈ TF స్టేట్ ఫైల్ బ్యాకెండ్ ఫైల్ ని 2 పీపుల్ యూజ్ చేసుకుంటున్నారు. ఒకతను మాన్యువల్ గా రన్ చేశారు AWS లో. సో ఆ చేంజెస్ కూడా ట్రాక్ అవుతాయా అన్న బ్యాకెండ్ ఫైల్ మాన్యువల్ గా చేసిన మాన్యువల్ గా చేసేవి ట్రాక్ అవ్వవు. మాన్యువల్ గా అవును. చేసేవి టెరాఫామ్ కి ఎలా తెలుస్తుంది? ఓకే. టెరాఫామ్ సో మీరు ఏం రన్ చేంజ్ చేసినప్పుడు దట్ విల్ రిఫ్రెష్ అండ్ దెన్ ఇట్ విల్ ట్రై టు గెట్ ఇట్. సో మీరు ది వర్స్ట్ కేస్ సినారియో ఇస్తున్న టెరాఫామ్ ఉంది కదా అని చెప్పి మొత్తం టెరాఫామ్ హ్యాండిల్ చేయాలనుకోవడం ఎలా అవుతుంది? టెరాఫామ్ యూస్ చేస్తే ప్రోగ్రామింగ్ అనమాట. సో మీరు చెప్తున్నది ఏంటంటే టెరాఫామ్ రన్ అవుతుంది, నేను అప్పుడు వెళ్ళి మాన్యువల్ గా ఏదో చేస్తా అంటున్నారు. రన్ అవుతున్నప్పుడు కదన్నా ఒక కైండ్ ఆఫ్ సెటప్ చేసేసాను నేను. ఇట్ ఈస్ సో స్టేబుల్ స్టేట్. ఆ అదే కదా తర్వాత ఇందాక చేసిన వాట్ వి డిడ్ ఈస్ ఇట్ విల్ రిఫ్రెష్ ఎవ్రీ టైమ్ యూ రన్ టెరాఫామ్ ప్లాన్ టెరాఫామ్ అప్లై. చేంజెస్ ఉంటే కంపేర్ చేసుకుంటుంది. దట్ ఐ అండర్స్టూడ్. ఓకే. దట్స్ ఓకే. అండ్ లైక్ ఇప్పుడు గిట్‌హబ్ లో అయితే ఎవరు ఏం చేంజెస్ చేసినా మనకు నోటిఫై అవుతుందన్న త్రూ కమిట్ హిస్టరీకి వెళ్తే. సో ద సేమ్ టైమ్ ఇప్పుడు S3 బకెట్ లో 2 పీపుల్ కొలాబరేట్ అయ్యి ఒక ఫైల్ మీద వర్క్ చేస్తున్నప్పుడు అతను చేసిన చేంజెస్ నాకు తెలుస్తాయి అన్న. లైక్ ఇప్పుడు హీ డిడ్ దిస్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గిట్‌హబ్ లోకే కదా పుష్ చేయాలి యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను అంటే ల్యాప్టాప్ లో చేస్తున్నా, బట్ యాక్చువల్ గా ఎలా చేయాలైతే గిట్‌హబ్ లో పుష్ చేసి త్రూ జెన్కిన్స్ ద్వారానో ఎలానో చేయాలి. సో అప్పుడు చేసిన చేంజెస్ ఆటోమేటిక్ గా గిట్‌హబ్ లో ట్రాక్ అవుతాయి కదా. సో వై వీఆర్ యూజింగ్ గిట్‌హబ్ ఫర్ ట్రాకింగ్ పర్పస్ కదా. ఓకే. ఓకే. సో అర్థమైందండి. హీ సో విల్ మీరు మీ పుష్ ద ల్యాప్టాప్ లాంచ్ చేంజెస్. చేయడానికి కుదరదు ప్రాజెక్ట్ లో. ఓకే, యూ హ్యావ్ టు డూ ఇట్ సమ్ అదర్ ఎన్విరాన్మెంట్ లైక్ జెన్కిన్స్ అలా. ఓకే, ఓకే. సో గాట్ ఇట్. థాంక్ యూ. యా. So that's all for today's session. Have a nice day. See you in tomorrow's session. Bye bye.